క్రింది వాటిని సరిగా జతపరచుము. రాజ్యాంగ సవరణ చేర్చిన అంశాలను ఇచ్చాడు. ఆప్షన్ ఏ 42వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 44వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 21వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి 73వ రాజ్యాంగ సవరణ. సో 42వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందని చూడాలా. సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ప్రాథమిక విధులు చేర్చారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కుని తొలగించారు. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయసుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి దాన్ని నూతనంగా రాజ్యాంగంలో చేర్చారు. కాబట్టి దీంట్లో చూడండి, మనకి ఏ అనేటువంటి దేనికి సంబంధించిన అంటే 2 వస్తుంది. నెక్స్ట్ బికి సంబంధించిన దాంట్లో 4 వస్తుంది. సికి సంబంధించినటువంటి దాంట్లో 3 వస్తుంది. డి వచ్చేసరికి మనకి 1 వస్తుంది. అంటే 2431 ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో దీంట్లో చూడండి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విధుల కోసం 4 క్యాపిటల్ ఏ అనే భాగాన్ని చేర్చారు. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 31 ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. నెక్స్ట్ 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయసుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి దాన్ని రాజ్యాంగబద్ధత కల్పిస్తూ సో 9 అనేటువంటి భాగాన్ని నూతనంగా చేర్చారు.